श्रीमद्गुरुभ्यो नमः। अनाघ्रतावत्यं बहुगुणपरिणाहि मनसो दुहानं सौहार्दं परिचितमिवाथापि गहनं पदानां सौभ्राद्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्मह्यं बहुमुखय वाणी विलसितं तर्कत्रय्यन्तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजनजीवातुं श्रीरंगार्यगुरुं भजे। जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुलारा, ధనుర్మాస కాలం అత్యంత విశేషమైనటువంటి కాలం. ఈ మాసమంతా కూడా అమ్మ గోదాదేవి ఆచరించినటువంటి దివ్యమైనటువంటి వ్రతాన్ని గురించి మనం తెలుసుకుంటూ అమ్మ చెప్పినటువంటి 30 పాటలను సేవాకాలంగా గానము చేస్తూ ఆ పాశురాలలో ఉండేటటువంటి భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు 2వ పాశురం. వైయత్తు వారు వీరుహాళ్ నామం నంపావైపు செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இன்ற பரம நடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையட்டிழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குடரை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி ఉగందేలోరెంబావాయ్ అని. నిన్న అమ్మ వ్రతాన్ని ప్రారంభం చేసింది కదా. ఎక్కడ ప్రారంభం చేసింది? శ్రీవిల్లిపుత్తూరులో. శ్రీవిల్లిపుత్తూరుని భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడు అని అడిగితే తండ్రి 108 దివ్య దేశాల్లో ఉన్నటువంటి పరమాత్మ యొక్క విశేషాలను తెలియజేస్తే ఆ విశేషాలన్నిటినీ విని శ్రీరంగనాథుడిని ఎంచుకున్నది. వెంకటేశ్వర స్వామికి మొక్కింది అమ్మ. తండ్రి, నేను కోరినటువంటి భగవంతుడిని నాకు ప్రసాదించవలసింది అని. ఇది కన్య పిల్లలు ఆచరించవలసినటువంటి వ్రతం అని కూడా అంటారు. అందరూ ఆచరించవచ్చు. శ్రీ వ్రతము కావలసినటువంటి సకల భోగములను అందజేసేటటువంటి వ్రతం అండి. మనం చేస్తున్నాం ఆ వ్రతం. ధనుర్మాస వ్రతం చేస్తున్నామని చాలా సంవత్సరాల నుండి ఆనందాన్ని అనుభవిస్తున్నామా? భగవంతుడి యొక్క కృప, విశేష కృపా కటాక్షాలు మనకు లభిస్తూ ఉన్నాయి. అయితే అమ్మ శ్రీవిల్లిపుత్తూరులో భావనతో చేసింది. ఏమని? ఆనాడు గోపికలు చేసినటువంటి వ్రతాన్ని తాను ఆచరిస్తూ ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మను పొందాలనుకున్నది. అందుకని ఆ కాలంలో లేము, ఇప్పుడు ఇది కలియుగము. పరమాత్మ అర్చారూపంగా ఉన్నాడు, ఆలయాలలో వేచేసి ఉన్నాడు అని వ్రతాన్ని ప్రారంభించింది. శ్రీవిల్లిపుత్తూరునే వరేపల్లెగా భావించింది, నందవ్రతముగా భావించింది. తాను బ్రాహ్మణ శ్రీ వైష్ణవ కుటుంబంలో జన్మించినటువంటి బాలిక అయిన గోదాదేవి తాను కూడా ఒక గోపికగా మారింది. ఆ భావన చెందింది. తన తోటి స్నేహితురాళ్ళందరినీ కూడా గోపికలుగా భావించి చేస్తున్నటువంటి వ్రతం ఇది కదా. అయితే ఈ వ్రతంలో నిన్న అందరూ రండి అంటూ నందవ్రతంలో ఉన్నటువంటి గోపికలను మాత్రమే పిలిచినట్టుగా నిన్న ఉంటుంది. ఈనాడు వయ్యత్తు వాజువీరహాళ్ నామం నంపావైపు చెయ్యం కిరిశైகள் కేళీరో అంటూ ఈరోజు అందరూ, అసలు ఈ ప్రకృతి మండలంలో ఉన్న వాళ్ళందరూ రండి ఈ వ్రతాన్ని ఆచరించడానికి అని పిలిచిందండి అమ్మ. అందుకని అందరూ పాల్గొనవచ్చు, సందేహమేమి అవసరం లేదు. ఈ వ్రతము చాలా సులభమైన వ్రతము, చాలా విశేషమైనటువంటి వ్రతము, సకల భోగములను అందజేసేటటువంటి వ్రతం. ఎందుకంటే తాను ఆచరించి చూపిస్తానని ఇచ్చేసిందండి అమ్మ. వైకుంఠంలో స్వామికి తెలియజేసి పరమాత్మ యొక్క ఆజ్ఞ తీసుకొని నేను ఈ భూలోకంలోనికి ఇచ్చేసి మీ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్తాను, నేను ఆచరించి చూపిస్తాను. చెప్పిన తర్వాత ఆచరించకపోతే ఎవరు? చూసిన వాళ్ళు ఆచరించరు కదా. మనం ఆచరిస్తే వచ్చే ఫలితాన్ని చూసి ప్రజలు ఆచరిస్తారు అని మనకు తెలియజేయడం కోసం ఇచ్చేసినటువంటి తల్లి గోదాదేవి శ్రేష్టమైనటువంటి తల్లి, అందరికంటే గొప్పనైనటువంటి తల్లిగా అమ్మను మనం కొలుస్తాం, పూజిస్తాం అందరూ, మన వాళ్ళందరూ. అయితే ఈరోజు ఏం తెలియజేస్తున్నారు చూద్దాం. వైయత్తు ఈ భూమండలంలో అసలు ఈ ప్రకృతి మండలం అంతా కూడా కష్టాలే అండి. సుఖముందా? ఎప్పుడు కష్టమే. ఎప్పుడో ఒకసారి సుఖపడితే ఆ సుఖము మళ్ళీ మర్చిపోయేటట్టుగా కష్టం
కలిగి ఉండేటటువంటి ఈ ప్రపంచంలో జీవిస్తున్నటువంటి ఆనందంగా జీవిస్తున్నటువంటి అమ్మాయిలు అందరూ రండి. అమ్మాయిలనే కాదు, అందరినీ సంబోధిస్తుంది. అందరూ రండి, ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఈరోజు నియమాలను తెలుసుకుందాం అంటుంది. ఒక వ్రతాన్ని ఆచరించాలంటే నియమాలు ఉంటాయి. ఏకాదశి వ్రతం అంటే ఉదయమే మేల్కొనాలి, ఏ పండుగ తలంటు స్నానం చేయాలి, అంతకుముందు ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి, భగవంతుడి పేరు మన కులికాపు జరిగిపోయి ఉండాలి, ఇవన్నీ చేయాలి కదా. ఉపవాసం ఉండాలి. కానీ మనం ఉపవాసం ఉంటున్నాం, కానీ భగవంతుడిని ఉపవాసంగా ఉంచుతామా? భగవంతుడికి చేయవలసినటువంటి ఆరాధన, పులిహోర, దద్దోజనం అవన్నీ చేయాల్సిందే. మనకు ఉపవాసం చెప్పారు. అదేవిధంగా ఈ ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడానికి పాటించవలసినటువంటి నియమాలను కేళీరు ఈరోజు చెప్పుకుందాం. వినండి అంటున్నారు. కేళీరు అంటే వినండి. ఏం వినాలండి? ఎందుకు వినాలండి అంటే మనం వ్రతం ఆచరించాలనుకుంటున్నాం కదండి, అందుకని వినాలి. వింటున్నామా అండి? వింటారండి. భగవద్కథా కాలక్షేపాలను వింటూ ఉండాలండి. రామాయణం వినాలి, మహాభారతం వినాలి, భాగవతం వినాలి, భగవద్గీత వినాలి. విన్న తర్వాత వింటూ ఉంటే చెప్పేవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటే అందరికీ తెలిసిన అందరూ వినాలి. వింటూ ఉంటే ఏమవుతుంది? వింటూ ఉంటే భగవద్కథలను వింటూ ఉంటే ఏమొస్తుంది? మనకు ముందుగా వచ్చేదేమిటి? నిద్ర కదా. ముందుగా నిద్ర వస్తుందండి. ఎందుకంటే మనకి రెండు శ్రవణేంద్రియములున్నా చెప్పేవాళ్ళకి నిద్ర రాదు, ఎందుకంటే చెప్పాలి కనుక. వినేవాళ్ళు హాయిగా కూర్చొని ఉంటారు, పొద్దున్నే లేచి వచ్చి వాళ్ళకి వచ్చేస్తుందటండి నిద్రాదేవి. ఇది సహజం. ఇది ఎందుకండి అలా రావడం? భగవంతునికి సంబంధించిన విషయం వింటుంటే ఎందుకు నిద్ర రావాలి అంటే వచ్చేస్తుంది. నిద్రాదేవికి అట భగవంతుడి మీద కోపం వచ్చింది, చాలా కోపం కలిగిందట నిద్రాదేవి. ఎందుకు అంటే కోపం అంటే నాకు సంబంధించి చక్కగా హాయిగా నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడిని చంపేస్తావా? నాకు కుంభకర్ణుడు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నన్ను చాలా గౌరవించిన వాడు కదా. కుంభకర్ణుడు హాయిగా నిద్రపోయేవాడు. అటువంటి వాడిని రామావతారంలో రామచంద్ర నీవు ఆ కుంభకర్ణుడిని సంహరించావు కనుక నీ కథలు ఎక్కడ జరగని అక్కడ ముందొచ్చి నేను వాళ్ళని వినలేకుండా చేస్తాను. అదనమాట. అట్లా అందుకని మనకి రెండు చెవులకి, కళ్ళకి మాత్రం రెప్పలు ఉన్నాయి, కానీ చెవులకు ఉన్నాయా? లేవు. కానీ ఒక్కొక్కసారి వినిపించదు. అందుకని అమ్మ కేళీరు అంటూ చెప్తుంది. ఏమో చెప్పావు, అక్కడే ఉంటాము, వింటూ ఉంటాము, ఏమో వినలేదు చెప్పమంటారు. ఎందుకు వినలేదు అంటే మనసు అక్కడ లేకపోవడం వల్ల వినలేదు. అందుకని జాగ్రత్తగా వినండి. వాళ్ళ నియమాలను మనం తెలుసుకుందామంటున్నారు. ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఈ లోకంలో ఉన్నారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళ కష్టాలే అండి. రేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకు? కృష్ణ పరమాత్మ జన్మించింది ఎక్కడ? మధురలో. మధుర వాసులకు అంతగా అదృష్టం లేదు. వెంటనే అక్కడి నుంచి రేపల్లికి వచ్చేసారు. రేపల్లిలో ఉన్న ఆ గోకులంలో ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు మీరందరూ. అంతేకాదు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే చేయడం కాదు, ప్రకృతి మండలంలో అంటే భూమండలంలో ఉన్న వాళ్ళందరూ వినండి, ఆచరించండి ఈ వ్రతాన్ని అని చెబుతూ ఉన్నారు. ఇవాళ ఆచరించినటువంటి దాన్ని ఏమేం చేయాలి? ముఖ్యంగా పయ్యత్తు ఇంద్ర పరమ నడిపాడి మార్కడలు పయ్యత్తు ఇంద్ర. ఉదయమే లేచి చక్కగా స్నానం ఆచరించి మనందరము చేయవలసిన ఈ నెల రోజుల ధనుర్మాస కాలంలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏమిటి అంటే ఈరోజు ఏం తెలియజేస్తున్నారు? నిన్ననేమో నారాయణనే నమఃకే పరైతరు నారాయణ నామాన్ని మొత్తము సృష్టి స్థితి లయకారకుడు శ్రీమన్నారాయణుడు. నారాయణ అనేటటువంటి అక్షరాలు అత్యద్భుతమైనవి. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అంతటా వ్యాపించి ఉన్నవాడు నారాయణ తత్వమేనండి. అందుకని నారాయణుడిని మనం కొలవాలి, తలవాలి, పిలవాలి, ఏది అడిగితే అది ఇచ్చేవాడు అని నిన్న తెలియజేశారు. విశేషమైనటువంటి నామాన్ని ఈనాడు పార్కడలు పయ్యత్తు ఇంద్ర పరమన్నడి పాడి. బాలకడలిలో శేషతల్పముపై శయనించి ఉన్నటువంటి స్వామిని కొలుతాం కాదు, స్వామి యొక్క పాదార విందములను పాడి. అడి అంటే పాదము, పాడి అంటే ఆ నామాన్ని కొలుద్దాం. నిన్న మనకు అవతార పరమాత్మ 5 రూపాలుగా విచ్చేశాడు.
పరవ్యూహము అని. విభవ పాల్కడలిలో ఉండే రూపమేమో రెండవ రూపం. ఈ రూపం అంతా కూడా అక్కడ ఉండి అక్కడి నుండి మళ్ళీ విభవ అవతారాలుగా విచ్చేయడానికి పాల్కడలిలో వ్యూహ రచన చేస్తూ ఉంటాడండి స్వామి. అందుకని పరమపదంలో ఉన్నటువంటి పరమాత్మ అక్కడ నిత్యులు ముక్తులు, అక్కడ ఉండే నిత్య కైంకర్యం చేసే మహాభక్తులు, పాల్కడలిలో ఉన్నటువంటి వాడు మహర్షులు, ఋషులు, దేవతలందరూ కూడా దర్శించుకోవడానికి సులభంగా ఇక్కడ వచ్చి ఉన్నాడు. అందుకని పాల్కడలిలో ఉన్నటువంటి స్వామిని ఈనాడు మనము పాడుదాము. ఆ నామాన్ని ఈరోజు తలుస్తాము. తలుస్తూ అంటే భగవంతుని యొక్క ప్రతి నామాలు, ఎన్ని నామాలండి, అనేకమైనటువంటి నామాలు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో చూడండి 1008 నామాలు. అట్లా అన్ని నామాలలో కొన్ని ఎంచుకొని అమ్మ ఈరోజు పాల్కడలిలో ఉన్న పరమాత్మను అంటే వ్యూహ రూపంలో ఉన్నటువంటి స్వామి, వ్యూహ వాసుదేవుడు అంటారు ఈనాడు. నిన్నటి రూపము పరవాసుదేవుడు, ఈనాడు వ్యూహ రూపంలో ఉన్న స్వామిని మనము విశేషంగా పాడుతాము. ప్రశాంతంగా శయనిస్తూ ఉంటాడటండి స్వామి. ఈ సృష్టినంతా కూడా ఇంకా వ్యూహరచన ఎలా చేయాలి, ఎక్కడ బాగుపరచాలి, ఎవరెవరిని ఏం చేయాలి, అవసరమైతే ఏ అవతారాన్ని మళ్ళీ స్వీకరించాలి, ఎక్కడ దుష్టులు ఉన్నారు, దుష్ట రక్షణనా దుష్ట శిష్ట రక్షణ చేయడం కోసమని ఉన్నటువంటి ఆ స్వామి విశేషంగా మేము కొలుద్దాం. కొలిచిన తర్వాత ఏం చేయాలి, ఇంకా ఒక నియమాలు చెప్తున్నారు. నెయ్యున్నో పాలున్నో నా అడ్గాలే నీరాడి. ఉదయమే నీరాడతాము అంటే స్నానం ఆచరించి శుచి శుభ్రతను కాల్చి నెయ్యిని పాలను ఈ మాసం అంతా కూడా ముట్టుకోము. అదేమండి మరి మనకు పొంగలి ప్రసాదం ఇస్తున్నారు, అందులో నెయ్యి లేదా, ఉంది. పాలు లేవా, మరి మనం తాగుతున్నాం కదా, మరి మనం వ్రతం చేస్తున్నామా, చేయడం లేదా, సందేహం వస్తుంది కదా. ఇందాక సందేహం వచ్చేసి అయితే మనం చేస్తున్నాము, వ్రతంలోనే ఉన్నాం. మనం ధనుర్మాస మహా ఉత్సవం, మహావ్రతం ఇదంతా పరమాత్మకు నివేదించకుండా ఇది నా కోసం అంటూ మనం స్వీకరించగలం. మనం ఏం చేస్తామండి, మామూలుగా ఎక్కడికైనా ఏ పార్కుకో సింహంకో పెట్టుకుంటే అక్కడ మనకు పూల మాల కనిపిస్తే తీసుకొని నాకు పూలదండ కావలేదు, పెళ్లి ఫంక్షన్ పెడుతున్నాం, పూలు కొనుక్కుంటామా, నా కోసం కావాలి వాడు మళ్ళీ పూలు పెట్టుకుంటాను, లేకపోతే ఏవో కనకాంబరాల మాల కావాలి అని తీసుకుంటాం కదా. అలా ప్రత్యేకంగా మన కోసం అంటూ ఈ మాసం తీసుకో. ఎవరికి ఇప్పుడు మనందరం పూలను ధరిస్తున్నాం కదా, పుష్పాలు ధరిస్తున్నాము అంటే భగవంతునికి నివేదించిన తర్వాతనే ప్రసాదంగా దానిని స్వీకరిస్తాం. ఇది వ్రత నియమం. ఏమంటున్నారు, పార్కడలు పయ్య తుయిండ్ర పరమ నడిపాడి నెయ్యున్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి మయ్యెట్టిడుదోం మలనిట్టు నా ఉదయం. కాటుకను కూడా కళ్ళకు మేము అలంకరించుకోము, ఎట్లాగో ఎప్పుడో మర్చిపోయాం. మనం వ్రతంలో పూర్వకాలం తప్పనిసరిగా కాటుక ధరించేవాడు కదా. అయితే మేము కాటుక కూడా ధరించాం. ఎందుకు, కృష్ణ పరమాత్మ అయ్యయ్యో వీళ్ళు కాటుక కూడా ధరించడం లేదు అని ఇచ్చేస్తాడు, మనల్ని తొందరగా అనుగ్రహిస్తాడు అని. ఆ తర్వాత తలలో పుష్పాలను కూడా మేము దాల్చము. మలనిట్టు అంటే పుష్పములు, మలనిట్టు నాముడ. అరే ఇంత చక్కని జడ, ఇంత చక్కగా కొప్పు దాల్చుకున్నావు, పుష్పాలు ఉంటే ఇంకా అందంగా ఉండేదిరా, నేను పెడతాను అని ఆ గోపికను తీసుకొని కృష్ణ పరమాత్మనే మనకు అలంకరిస్తాడు. అది వాడు కోరుకున్నటువంటి. అందుకని స్వామికి ఏవేమి మనము ఉపవాసంగా ఉంటే ఉపవాసాన్ని చూసి స్వామి కరుణించి తొందరగా అనుగ్రహిస్తాడన్న ఉద్దేశంతో మేము ఇవేమి దాల్చము అని చెప్తున్నారు అమ్మవారు. మనము కూడా వీలైనంతగా ఈ మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తున్నాం కనుక మనం కూడా ఇవేమి చెయ్యం. ఇంకా కొన్ని విషయాలు తెలియజేస్తున్నారు. మలరిట్టు నాముడయో శయ్యాదన శయ్యోం, శయ్యాదన శయ్యోం అంటున్నారు. అంటే పెద్దలు ఆచరించినటువంటి ఆ పనులను మేము కూడా ఆచరించము. పెద్దలు చేయని పనులు ఉన్నాయి, అవి మేము చేయం. మన పెద్దలు ఏం చేశారో వాటిని ఆచరిస్తాం, అంతే కదండి. ప్రొద్దున్నే లేచి వాకిలంతా ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గులు వేయటం మన పెద్దవాళ్ళు చేశారు. మనం చేస్తున్నామా లేదా? చేస్తున్నాం. మన పెద్దవాళ్ళు చేయలేదండి, మా ఇంట్లో ఇది ఆచారం లేదు అన్నదని చేయడం లేదు కదా. ఆచారం మన పెద్దలు ఆచరించినటువంటి విధానాన్ని, అంటే మన ఆచార వ్యవహారాలను, మన సంస్కృతి సంప్రదాయాలను పోగొట్టకుండా మళ్ళీ మేము పాటిస్తాము అని పాటిస్తున్నాం కదా మనం.
అదేవిధంగా శయ్యాదన శయ్యం తీక్కులరై చెన్రోదం, ఇతరులకు తీక్కులరై చెన్రోదం ముఖ్యమైనటువంటి ఈ వ్రతంలో ఈ ధనుర్మాస నెల రోజుల కాలంలో పాటించవలసిన ముఖ్యమైనటువంటి నియమం ఇది. ఏమిటి అంటే ఇతరుల మనసును బాధపడేటటువంటి మాటలను మాట్లాడము. చాడీలు చెప్పడం అంటారు కదా, వాళ్ళు ఏమనదు కానీ మనం వెళ్ళి చాడీలు చెప్పేస్తున్నారు, పడకపోతే వాళ్ళు నచ్చకపోతే. అలాంటి పనులు చేయరాదు. ఇతరుల యొక్క మనస్సును బాధించకుండా మసులుకుంటాము. శయ్యాదన శయ్యోం తీక్కులరై చెన్రోదోం అయ్యవం పిచ్చయం ఆందనయం కైగాట్టి. మరొక సూచన చెప్తున్నారు. అంటే జ్ఞానాధికులు ఉంటారు, అయ్యయం అంటే చాలా జ్ఞానంలో అధికులు ఉంటారు, పండితులు ఉంటారు, వాళ్ళందరికీ ఘనంగా సన్మానాలు చేస్తాము. చాలా పేదవాళ్ళు ఉంటారు, అడుక్కునే వాళ్ళు ఉంటారు, వారికి భిక్షాన్ని కూడా ఇస్తాము. ఈ మాసంలో దానాలు ధర్మాలు చేసుకోమని చెప్పారు ధనుర్మాస కాలం ఈ వ్రత సమయంలో. ఎలా ఇస్తామంటే ఇస్తూ కూడా గర్వపడకుండా అయ్యో నేను ఇంతే ఇచ్చానే అని, 1000 రూపాయలు దానం చేస్తుడు, అయ్యో ఇంకా తక్కువనే దానం చేస్తున్నాను అంటూ మేము దాన ధర్మాలను చేసుకుంటాము. దాన ధర్మాలు ఎవరు చేశారు? దానం చేసినటువంటి మహానుభావుడు ఉన్నారు కదా, ఎవరైనా తెలుసా మనకు? కర్ణుడు అండి. కర్ణుడు కర్ణుడు అని పేరు కదా. ఏం దానం చేసుకున్నాడు? ఎవరైనా వస్తే లేదనకుండా దానం చేసేవాడు. చివరికి తనకున్నటువంటి కవచ కుండలము, సహజ కవచ కుండలములతో జన్మించాడు కదా, ఆ వాటిని కూడా అడిగితే ఇచ్చేశాడు. ఇంద్రుడు వచ్చి అడుగుతాడు, సూర్య భగవానుడు వచ్చి చెప్పాడు, రేపు వచ్చి ఇంద్రుడు వచ్చి అడుగుతాడు, నీకున్నటువంటి కవచ కుండలములు వద్దు ఇవ్వకు, అవి ఇచ్చేస్తే నీకు రేపు జరగబోయే యుద్ధంలో నీకు ప్రాణహాని అని చెబితే ఏమన్నాడు తెలుసా అండి కర్ణుడు? ఎప్పుడైతే నేను ఎవరికైతే దానం చేయకుండా నా దగ్గర ఏం లేదు వెళ్ళండి నేను ఇవ్వలేను అంటానో అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళతో పాటు నా ప్రాణాలు కూడా పోతాయి. అందుకని నేను దానం చేయకుండా ఉండలేనన్నాడు. ఇప్పుడు దానం చేయకుండా ఇప్పుడు వచ్చినటువంటి ఇంద్రుని వెనక్కి పంపించి నా ప్రాణాలను ఇప్పుడే పోగొట్టుకోవాలా? లేకపోతే ఎప్పుడో జరిగేటటువంటి యుద్ధంలో అర్జున్ చేతిలోనే కదా అంత వీరుడు, అప్పుడు జరుపుకోవడం మంచిదా? అందుకని ఎప్పుడైనా ప్రాణాలు పోవడం ముఖ్యమే, కానీ నేను దానం చేయకుండా నేను ఉండను అని చెప్పినటువంటి దాన కర్ణుడు. కర్ణుడు అందరికీ దానం చేస్తున్నాడని మన దుర్యోధనుడికి అసూయ కలిగిందండి. దుర్యోధనుడి గుణం అదే కదా, ఎవరు చక్కగా ఉంటే వాళ్ళని చూసి ఈర్ష్య అసూయలు పడడమే, ముఖ్యంగా వాటిని వదిలించుకోవాలట. అయితే నేను కూడా దానం చేస్తా, వచ్చిన వారికి లేదనకుండా దానం చేస్తున్నాడా కర్ణుడు? నేను కూడా దానం చేస్తాను బోర్డు పెట్టుకున్నాడు, ఇక్కడ దానము నేను దానము చేస్తాను. సరే ఓహో దుర్యోధనుడు కూడా దానం చేస్తున్నాడట అని ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఏం కావాలయ్యా, ఏది అడిగితే అది ఇస్తాను. నేను యజ్ఞం చేయదని సంకల్పించాను, పెద్ద యజ్ఞము, దానికి సమిధలు కావాలండి అన్నాడు. యజ్ఞానికి కావాలి కదండి సమిధలు. సమిధలే కదా కథలు అంటే ఇక్కడ, కానీ ఇప్పుడు కాదండి, ఇంకో 6 నెలల తర్వాత చేయాలనుకుంటున్నాను. సరే ఎప్పుడైతే మాట ఇచ్చాడు కదా అప్పుడు రమ్మని. సరే అప్పుడు వచ్చేసరికి వర్షాకాలం వచ్చింది. అప్పుడు వచ్చాడు, విపరీతమైన కుంభవృష్టి కురుస్తుంది. ఆ సమయంలో ఎక్కడుంటాయి? ఇంత వర్షంలో వచ్చి నువ్వు ఇప్పుడు చేస్తానంటే ఎక్కడుంటాయి? లేవు, ఇప్పుడు వెళ్ళిపో అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు ఆ బ్రాహ్మణోత్తముడు? కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కర్ణుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు అక్కడంతా వర్షమే. అయ్యా నేను ఇలా చేయాలనుకున్నాను, నాకు సమిధలు కావాలా? సేవకులను పిలిచారు, వెళ్ళండి అక్కడ అశ్వశాల ఉంది, అశ్వశాలలో కూడా అన్నీ ఇప్పుడంతా సిమెంట్తో కట్టుకున్నాం, అన్నీ అప్పుడు కర్రలతో కదా. అక్కడ ఉన్నటువంటి కర్రలను తీసి ఒక అశ్వశాలలో ఒక భాగాన్ని తీసి ఈ బ్రాహ్మణోత్తముడికి ఇచ్చేసారు. చేసుకున్నాడు. చక్కగా యజ్ఞం పూర్తి అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని అంతా తెచ్చి దుర్యోధనుడికి కూడా ఇచ్చాడు. ఎలా చేస్తున్నామయ్యా, ఎవరిచ్చారు? ఇంత వర్షం కుండపోతగా 15 రోజుల నుంచి వర్షం పడుతుంది, కర్ణుడు ఇచ్చాడండి. అది దానం చేయాలనేటటువంటి సంకల్పం ఉంటే అది ఎలాగో చేయగలుగుతాడు కదా, అది లేదు మన దుర్యోధనుడి దగ్గర. అందుకని ఇలాంటి దానాలు ధర్మాలు చేసుకుంటాము. దాంతోపాటు ఎటువంటి ఈర్ష్య అసూయ మరి గర్వము, నేనే దానం చేసిన గర్వపడకూడదు కదండి, అలాంటివి లేకుండా ఉంటాము అని ఇవాళకి నియమాలు అన్నీ సమర్పించి నంబా వైపు శయ్యం కిరిశైఘల్ కేలీలో ఈ విషయాలన్నీ విని ఆనందంతో మీరందరూ కూడా వినండి. విన్నవాటిని ఏం చేయాలి?
ఉపనిషత్తు ఒక మాట చెప్పిందండి, శ్రోతవ్యః మంతవ్యః నిధిధ్యాసితవ్యః అని చెప్పిందండి. అంటే వినాలండి మంచి మాటలు, భగవత్ సంబంధమైన మాటలు. మంచి మాటలు అంటే ఏమిటి? మన యొక్క ప్రవర్తనను బాగుపరుచుకునే మాటలు. ఇవన్నీ వినాలి. విన్న తర్వాత మననము చేయాలి. మననము చేసిన తర్వాత ఆచరించాలి. ఇవి తప్పనిసరిగా చేయండి అని చెప్పిన వాక్యాన్ని ఈరోజు అమ్మ గోదాదేవి మనకు 2వ పాశురంగా ఈ నియమాలను వినండి. విన్న తర్వాత ఏం చేయాలి అంటే ఇందాక ఉపనిషత్తు చెప్పినట్టుగా మనము ఆచరించాలి, మననం చేయాలి, మనసులో ఉంచుకోవాలి, పోగొట్టుకోకూడదు. అన్ని వదిలేసుకోవడానికి కాదు కదా. మనం ఇంత పొద్దున్నే లేచి ధనుర్మాసం అని ప్రారంభించుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇక్కడికి విచ్చేసి ఇవన్నీ వింటున్నామంటే విన్న తర్వాత దానిని మనము సంపాదించుకోగలగాలి. సంపాదించుకున్నటువంటి జ్ఞానము, విజ్ఞానము, సంపద ఏదైనా సరే సంపాదించుకోవాలండి. సంపాదించుకున్న దాన్ని పోగొట్టుకోవాలనుకుంటామా? లేదంటే సంపాదించుకున్న 1 లక్ష రూపాయలు మొత్తం ఎలా పోగొట్టుకుంటామా? దాచుకుంటాం కదా. డబ్బులు ఎలాగైతే దాచుకుంటామో అదేవిధంగా జ్ఞానాన్ని పొందినటువంటి విజ్ఞానాన్ని కూడా వినండి, దాచుకోండి. వినండి, దాచుకోండి అని చెప్పినటువంటి ఆ ఉపనిషత్ వాక్యాన్ని ఈనాడు అమ్మ ఈ 2వ పాశురం ద్వారా మనకు తెలియదు అని తెలియజేసి, వ్రత నియమాలను తెలియజేసి, ధ్యానము చేయండి, వినండి అన్నది కదా అమ్మ. వినండి అనేటటువంటి విషయాన్ని మనకు ప్రహ్లాదుడు కూడా తెలియజేశాడు. ఏం చెప్పాడు ప్రహ్లాదుడు? నవవిధ భక్తి తత్వాలు చెప్పాడు. 9 రకాలు ఉంటుందట భక్తి. అందులో మొదటిది శ్రవణం. శ్రవణం అంటే వినడం. శ్రవణం, కీర్తనం. శ్రవణం, విష్ణో స్మరణం, కీర్తనం, పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, అర్చనం అని ఇవన్నీ 9 రకాల భక్తి తత్వాలు. వీటన్నిటినీ కూడా మనం సొంతం చేసుకునే ప్రయత్నం. దాంట్లో మొట్టమొదటి ముఖ్యమైనది ఏమిటి? శ్రవణం. శ్రవణం కావాలంటే కూడా ముందుగా చక్కగా స్థిరంగా కూర్చోవడం రావాలి. మీరందరూ ఎప్పటి నుంచో శ్రవణం చేస్తున్నారు, చక్కగా కూర్చోవడం రాదని కాదు, కూర్చోవడం నిలకడగా వస్తే మనసులోనికి చెప్పింది వెళ్తుంది. అందుకని వీటన్నిటినీ ఇది 2వదైనటువంటి వ్యూహ వాసుదేవుని యొక్క ప్రార్థన ఇవాళ. నిన్న పరవాసుదేవుడు ఉద్యద్భాను సహస్రభాస్వర పర వ్యోమాస్వదం నిర్మల అంటూ నిన్న పరత్వాది పంచకం ఉంటుంది మనకు. అది ప్రాతస్మరణంగా నేర్చుకోవాలి. దాన్ని కూడా నేర్చుకుందాం ఈ 4 రోజుల కాలంలో. వాటన్నిటిని నేర్చుకుంటూ ఈ రోజు తెలియజేయబడినటువంటి నామం ఏమి? పాలకడలిలో శేషతల్పం పైన శయనించినటువంటి స్వామి యొక్క పాదార విందములను పాడుదాము. అంటే పరమాత్మ యొక్క మన మనస్సులో ఏముండాలి? పరమాత్మ యొక్క దివ్య పాదముల యొక్క దృష్టి మనలో ఉంచుకొని వీటన్నిటిని చెప్పిన విషయాలను పాటిస్తూ మీరందరూ కూడా ఈ వ్రతానికి ముందుకు రండి అని అమ్మ పిలుపునిచ్చినట్టుగానే మనం కూడా ఏం చేద్దాం? అందరినీ రండి అని పిలిచింది కదండి. మనందరము కూడా ప్రతిరోజు రావాలి. మనతో పాటుగా మనమే కాకుండా ఇది అందరికీ పంచాలి, అందరికీ తెలియాలి అంటే ఏం చేయాలి? మన వాళ్ళందరినీ కూడా తీసుకొని రావాలి. అందుకని ఈ విషయాలన్నింటినీ మనం గుర్తుంచుకొని శయ్యాదన శయ్యం అంటూ ఈరోజు చెప్పినటువంటి 5-6 విషయాలు ఏమేంటవి? ప్రాతకాలంలో నిద్రలు మేల్కొంటాము, స్నానం ఆచరిస్తాము. శయ్యాదన నాటకాలే నీరాడి మయ్యకిడదో మొదలెట్టు నాముడయో శయ్యాదన శయ్యో తీర్పుడనే చెన్నోదో. ఎప్పుడైనా సరే కాటుక ధరించము, ఈ 4 రోజుల కాలం పుష్పాలు ధరించము, నెయ్యిని ఆరగించము, పాలను స్వీకరించము. పాలు నెయ్యి 2 గోకులంలో ముఖ్యమైన ఆహారం కదండి. వాటిని కూడా తినడం లేదు. అయ్యయ్యో అని కృష్ణ పరమాత్మ తొందరగా కరుణిస్తాడు అని వాళ్ళు చేశారు. మనం ఏం చేయాలి? మనం కూడా ఆచరించడం లేదు. ప్రత్యేకంగా మన కోసం అంటూ మనం తీసుకోవడం లేదు. మనం వ్రతాన్ని ఆచరిస్తున్నామండి 4 రోజుల కాలం. ఎటువంటి సందేహం అవసరం లేదు. వ్రతం చేయడం లేదని కాదు, వ్రతాన్ని ఆచరిస్తున్నాం. అమ్మ చెప్పినటువంటి ఈ శ్రీ సూక్తులు అంటారు. ఏమంటారు? అమ్మ చెప్పిన మాటలన్నీ శ్రీ సూక్తులు. ఆ మాటలన్నింటినీ వింటున్నాం. ఆరాధనకు భగవంతుడికి నివేదన చేసినటువంటి ప్రసాదంలో ఉన్న నెయ్యి మాత్రమే స్వీకరిస్తున్నాం. ప్రత్యేకంగా మనమేమి మన భోగం కోసం స్వీకరించాము. ఇది విషయాన్ని గ్రహిద్దాం. ఈ విషయాన్ని అందరికీ తెలియజేద్దాం. అందరూ కోవెలకు వచ్చేటట్టు చూద్దాం. అమ్మ పాడిన పాటను మనతో పాటు ఇంకొక 4 కూడా వినేటటువంటి భాగ్యాన్ని వాళ్ళకు కూడా కలిగిద్దాం. పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. వైయత్తు వాళ్ళు వీరుహాళ్ నామం నంపా వైకు செய்யும்
సువాసిని